రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఎదుట సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న, అతని భార్య డివిజన్ కమిటీ మెంబర్ చౌదరి అంకుబాయ్ లొంగిపోయారు. పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి వివరాలను వెల్లడించారు. 4 దశాబ్దాలుగా వివిధ హోదాలలో పనిచేసిన దంపతులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. వారికి 25 లక్షల నగదు రివార్డును అందించారు. సిపి మాట్లాడుతూ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. అదేవిధంగా వారికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని అన్నారు. పార్టీల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు అన్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఎలాంటి రిక్రూట్మెంట్ లేవని పేర్కొన్నారు. లొంగిపోయిన అత్రం లచ్చన్న, చౌదరి అంకుబాయ్ మాట్లాడుతూ అనారోగ్య కారణాలతోనే లొంగిపోతున్నామని స్పష్టం చేశారు. అయితే మావోయిస్టు సిద్ధాంతాలు నచ్చకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు వచ్చామని అన్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న యువత మావోయిస్టు పార్టీలకు వెళ్లకూడదని హితవు పలికారు. అక్కడ ఎలాంటి సదుపాయాలు లేకపోగా ఇబ్బందికర వాతావరణంలో ఉన్నాయని నేటి యువతను పేర్కొన్నారు. ఇద్దరు ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి మెయిన్ కారణం ఆరోగ్యం మంచి లేకుండా, తర్వాత ఒక విప్లవ విచారధారతో వ్యతిరేకత చాలా సార్లు ఉంది. డెకేడ్స్ వరకు అక్కడ ఉండి ఆల్మోస్ట్ 30 years ఉండి వాళ్ళు చూశారు. ఆ ఐడియాలజీకి పబ్లిక్ సర్వీస్కి ఉద్దేశం ఏం లేదు. వాళ్ళు కూడా బాగా కష్టపడి ఒక స్ట్రగల్ చేసి బయట మన దగ్గర వచ్చారు. మనం కూడా కంటిన్యూస్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. లోపల ఉన్న యూజీ కాలంలో ఉన్న అందరి కోసం మా వైపు, ప్రభుత్వం వైపు చాలా మంచి రీహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది. మన దగ్గర సరెండర్ చేసిన వాళ్ళకి అన్ని విధంగా వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. మన వైపు, తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేసి ఒక